నిన్న జూన్ 15 శనివారం నాడు పవన్ కళ్యాణ్ సినిమా తమ్ముడు 25 ఏళ్ళు అయిన పూర్తయిన సందర్భంగా ప్లస్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా ప్లస్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా నియమితులైన పరంగా అన్ని రకాలుగా కలిపి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి నిన్న శనివారము ఈ సినిమా రిలీజ్ అయింది. తమ్ముడు సినిమా 25 ఏళ్ల క్రితం పెద్ద హిట్. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయింది. ఈ మధ్య రిలీజ్ సినిమాలు సరిగ్గా ఆడట్లేదు. అయినా కానీ ఈ సినిమాకు బుక్ మై షోలో 5,000 టికెట్లు బుక్ అయ్యాయి. ఈ సినిమాకు మెయిన్గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో హైదరాబాద్లో ప్లస్ ఆంధ్రాలో కొన్ని లిమిటెడ్ షోస్. టోటల్గా చూసుకుంటే మొదటి రోజు పర్లేదు బాగానే వచ్చాయి. 40 లక్షలు గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజు కొన్ని షోస్ ఉంటాయి. ఈరోజు కూడా ఎంత వస్తుందో చూడాలి. మొత్తానికైతే నాకు తెలిసి 1 కోటి గ్రాస్ దాకా అయితే కలెక్ట్ చేస్తుంది 2 రోజుల్లో. ఇక సోమవారం బక్రీద్ హాలిడే కూడా ఉంది కాబట్టి ఈ 3 రోజుల్లో బాగానే కలెక్ట్ చేస్తుంది. అంటే ఈ సినిమా కలెక్షన్స్ కంటే కూడా అంటే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు కష్టపడే రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం పిఠాపురం నుంచి ప్లస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి స్థాయి రావడం అనేది గొప్ప. అవి సెలబ్రేట్ చేసుకోవడానికి థియేటర్లలో అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక చోట చేరి సెలబ్రేట్ తమ్ముడు సినిమా చూస్తూ ఆ సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ విజిల్స్ వేస్తూ కేక్ కటింగ్లు చేస్తూ ఇలా హంగామా చేయడానికి మంచి వేదిక. అంతే. ఈ 3 రోజులు శని ఆది సోమవారాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఇక 19 నాడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. అది మన పవన్ కళ్యాణ్ తమ్ముడు రిలీజ్ 25 ఏళ్ళు అయిన సందర్భంగా ప్లస్ పవన్ కళ్యాణ్ గెలిచిన సందర్భంగా జరిగిన ఈ సెలబ్రేషన్స్లో మొదటి రోజు 5,000 టికెట్లు బుక్ మై షోలో 40 కోట్ల గ్రాస్. ఇక ఆదివారం సోమవారం కలెక్షన్స్ అలాగే ఉండొచ్చు లేదా అంతకు మించి ఉండొచ్చు. 1 కోటి గ్రాస్ అయితే పక్కా. ఓకే, బాయ్.